జగిత్యాల జిల్లా మలయాళ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో 3 రోజుల పాటు జరిగే పెద్ద హనుమాన్ జయంతి మహోత్సవాలు నేటి నుంచి మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఈ రోజు భద్రాచల శ్రీరామ ఆలయం నుంచి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు స్వామి వారికి సమర్పించేందుకు వేద పండితులు కొండగట్టుకు చేరుకున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలి రానున్నారు. జగిత్యాల జిల్లా మలయాళ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో 3 రోజుల పాటు జరిగే పెద్ద హనుమాన్ జయంతి మహోత్సవాలు నేటి నుండి మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఈరోజు భద్రాచల శ్రీరామ ఆలయం నుండి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు స్వామివారికి సమర్పించేందుకు వేద పండితులు కొండగట్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. సీతారాములు, హనుమాన్ వేషధారణలు, ఒగ్గుడోలు కళాకారుల విన్యాసాలు, మహిళా భక్తుల కోలాటాలతో, హనుమాన్ భజనలతో కొండగట్టు ఆలయ ప్రాంగణం మొత్తం మారుమ్రోగిపోయింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అధికారులను ఆదేశించారు. జయంతి సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేయాలని ఎస్పీ సన్ప్రీత్ సింగ్ అధికారులకు సూచించారు. ఈ రోజు నుండి జూన్ 1వ తేదీ వరకు ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా భద్రాచల దేవస్థానం నుంచి కార్యనిర్వహణాధికారి వేద పండితులు శ్రీ స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకురాగా వై జంక్షన్ నుంచి ఆలయం వరకు అత్యంత వైభవంగా శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ శోభాయాత్రలో వివిధ కళాబృందాలు, కోలాటము, భక్తి సంగీతం, వివిధ జానపద గీతాలు వాడుకుంటూ వాళ్ళని ఎదుర్కొని ఆలయం వరకు ఈ శోభాయాత్రను నిర్వహించడం జరిగింది. అలాగే దేవాలయం నందు ఈ రోజు నుంచి అంకురార్పణ జరిగి వివిధ దేవునికి శ్రీ స్వామివారికి వివిధ రకాలైనటువంటి పూజలు నిర్వహించడం జరిగింది. యజ్ఞశాలయం కూడా ఈరోజు యాజ్ఞిక కార్యక్రమాలు ప్రారంభం జరిగినవి. దేవస్థానంకి చేసిన భక్తులతో పాటు భద్రాచల దేవస్థాన కార్యనిర్వహణాధికారి, వివిధ డిపార్ట్మెంట్ అధికారులు, భక్తులు అందరూ కూడా విరివిగా పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మాల విరమణ మండపం నందు ఏర్పాటు చేయడం జరిగింది.